ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినములోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31-45 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానం, మేమెన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైన నన్ను మీరిప్పుడు వెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం అంతకుముందంతా కూడా చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్నటువంటి జనసమూహముతోటి, అక్కడున్నటువంటి పరిసయ్యులు, అక్కడున్న పెద్దలు వీరందరితోటి కూడాను ఇదిగో ఈ యొక్క సత్యమును గురించి మాట్లాడుతూ, నేను లోకమునకు వెలుగునని, నన్ను వెంబడించేవారు చీకట్లో నడవకుండా జీవపు వెలుగులో కలిగి ఉంటారని, నేను సత్యం చెప్తున్నానని, అలాగే నేనును నా తండ్రియు ఇదిగో నాకు సాక్ష్యము అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడాను, వారంతా కూడాను ఇంకా వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట. వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన యూదులు కూడా ఉన్నారు. ఆ నమ్మిన యూదులతోటి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అని తెలియపరుస్తూ ఉన్నారనమాట. అంటే యూదులు ఎప్పుడు కూడాను అబ్రహాం సంతానాన్ని, మేమే అబ్రహాం సంతానాన్ని, ఇక ఇక మిగతా వాళ్ళంతా కూడా ఈ లోకంలో మిగతా వాళ్ళంతా కూడాను అస్సల సరైనటువంటి వారు కాదు. మేమొక్కళ్ళమే మంచి వాళ్ళము అన్నట్టు గర్వపడుతూ ఉంటారు. వారి క్రియలేమో దానికి విరుద్ధంగా ఉంటాయన్నమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ విషయం తెలియపరచగానే, ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచుంటే నిజంగా నా శిష్యులు, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మడం మాత్రమే కాదు కానీ, ప్రతి దినము కూడా వాక్యాన్ని చదువుకొని, వాక్యాన్ని పాటించటం నిజమైనటువంటి శిష్యత్వం అవుతుంది. అలాగే దేవుని యొక్క సత్యము మనల్ని పాప బానిసత్వాల నుంచి, అబద్ధాల నుంచి, భయాల నుండి విడిపిస్తుంది. కాబట్టి ఈ ఈ ఈ యొక్క స్వేచ్ఛ, స్వతంత్రాలు మనకేదో బయట భౌతికంగా కనిపించే స్వేచ్ఛ కాదు గానీ, మనం ఆత్మీయ స్వేచ్ఛను అనుభవించగలుగుతాం. మన ఆత్మ చాలా సంతోషంగా ఉండగలుగుతుందనమాట. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుకోవడము, దాన్ని పాటించడం వలన మన జీవితంలో మనకున్నటువంటి భయాల నుంచి విడుదల కలుగుతది. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని గురించే యేసుక్రీస్తు ప్రభువారు మరలా తెలియపరుస్తున్నారు. వాళ్ళకి కోపమొస్తుందనమాట. వాళ్ళకేమో ఇదిగో యేసయ్య ఏమంటున్నారంటే, నేను సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తది. నా వాక్యంలో నిలిస్తే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అంటుంటే, మేమేమో
అబ్రహాం సంతానం. అసలు మేమెవరికైనా దాసులమా ఏంటి? హ్మ్. మేము స్వతంత్రులు చేస్తానని నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పేసేసి, మేము బానిసలం కాదు కదా! అని మాట్లాడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. పాపం చేసే ప్రతి వాళ్ళము పాపానికి దాసులమైపోతున్నాం. ప్రతి మనిషి లోకంలో పాపం చేసి పాపానికి బానిసవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ బానిసత్వం నుండి మనకు విడిపించగలరు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముటం వలన మనకి నిజమైనటువంటి రక్షణ, అలాగే నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు కలుగుతాయి. అయితే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే విమోచన లభిస్తుంది. ఈ విషయాలను తెలియపరుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళేమంటూ ఉన్నారు అంటే, ఇదిగో మేము అబ్రహాం సంతానమే, అబ్రహాం సంతానమే అని మళ్ళీ, మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గూడా ఏమంటున్నారంటే, మీరు అబ్రహాం సంతానం అని నాకు గూడా తెలుసు. అయినా సరే మీరెందుకు నన్ను చంపవెతుకుచున్నారు? నా వాక్యం మీలో పెట్టుకోవట్లేదు. మీలో నా వాక్యానికి చోటు లేదు కాబట్టి మీరు నన్ను చంపవెతుకుచున్నారు అని చెప్పేసేసని, ఇదిగో అబ్రహాం గారైతే దేవుని మాటలను విని, విశ్వసించి మనందరికీ తెలుసు అబ్రహాము గారు తానుంటున్న దేశం నుంచి దేవుడు చెప్పగానే, ఇదిగో నేను చూపించే దేశానికి నీకున్న వారందరిని విడిచిపెట్టి బయలుదేరమనగానే బయలుదేరారు అబ్రహాము గారు. ఆ విధంగా విధేయత చూపించారు. కానీ ఇక్కడ అబ్రహాము గారు సంతానం అని చెప్పుకుంటూ వీళ్ళసలు దేవుని మాటలనే వినట్లేదు కదా! అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాం అయితే దేవుని మాటను విశ్వసించారు. కానీ మీరు దేవుని నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనదేంటంటే అబ్రహాము సంతానమనో, ఆ వంశం నుంచి వచ్చారు అనటం వలన దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఆ వంశాల నుంచి వచ్చామంటే రక్షణ రాదు. విశ్వాసము మరియు విధేయత వల్లనే దేవునికి ప్రజలమవుతాము అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తెలియపరుస్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది చాలా బయట వంశపారంపర్యాల వల్ల ఏదో వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని పట్ల విశ్వాసము, విధేయత వల్లనే దేవుని ప్రజలుగా మార్చబడతాము. యేసుక్రీస్తు ప్రభు రక్షణను పొందుకోగలుగుతాము. కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామనేసేసి ఇష్టమొచ్చినట్టుగా ఉంటే వారికి రక్షణ అనేది వచ్చేయాలి అంటే అది వచ్చేయదు. దేవునితో వ్యక్తిగత సంబంధం అవసరము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం తెలియపరుస్తూ ఉన్నారంటే, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిస్తారు అంటున్నారు. అయితే అక్కడ వాళ్ళే అసలు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నారు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? చంపడాలు, ద్వేషాలు ఇవన్నీ అపవాది యొక్క లక్షణాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్‌గా అంటున్నారనమాట. దేవుని పిల్లలైతే మీరు సత్యం చెప్తున్నా నన్ను ప్రేమిస్తారు. కానీ మీరు నన్ను ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నారు గాబట్టి, అలా ద్వేషించే స్వభావం ఎవరికుందంటే అపవాదికి. అతడు అబద్ధాలకు తండ్రి. అతని మార్గంలో నడిచేవారే అబద్ధాలను ఇష్టపడతారు. నేను సత్యం చెప్తున్నాను కాబట్టి మీరు నమ్మట్లేదు కాబట్టి మీరంతా కూడాను అపవాది సంబంధులే అని చెప్పేసేసి అంటూ ఉన్నారనమాట. మన మాటలు, మన పనులు మన హృదయాల ద్వారా మనం ఎవరిని అనుసరిస్తున్నామో మనకి ఈజీగా తెలిసిపోతది. అందరికీ తెలిసిపోతది. సత్యాన్ని ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో నడవాలి. ఇక్కడున్నటువంటి ఈ యొక్క 45వ వచనం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు అదే తెలియపరుస్తున్నారు. నేను సత్యమును చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మటం లేదు. నిజమైన శిష్యులుగా ఉండాలనుకుంటే దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. దేవుని సత్యము మనల్ని బానిసత్వాల నుంచి అంటే పాప బానిసత్వాల నుంచి విముక్తిని తీసుకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకి పాపం నుంచి విడిపించి నిజమైనటువంటి స్వతంత్రాన్ని ప్రసాదించగలరు. దేవుని పిల్లలమని చెప్పడం కాదు కానీ, దేవుని చిత్తాన్ని చేయడం కూడా మన జీవితాల్లో నేర్చుకోవాలి. సత్యాన్ని ప్రేమించే హృదయము దేవునికి దగ్గరగా చేస్తుంది. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మనం నిజంగా స్వతంత్రులము. ఈ వాక్యము పాపం నుండి, భయం నుండి మనకింకా అనేకమైన బంధకాలు ఈ లోకంలో ఉన్నవి. వాటన్నిటి నుంచి నిజమైన స్వేచ్ఛ, స్వతంత్రం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లభిస్తుంది. ఆయన వాక్యంలో నిలిచి, సత్యాన్ని ప్రేమించి, ఆయనకు విధేయులుగా జీవించాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.